ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనం ఎంత మంచిగా తింటే అంత మంచిది. చాలామంది ఆకుకూరలలో ఇది తినకూడదు, అది తినకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళున్నారు. అండ్ కాయగూరలలో గూడా చిక్కుడుకాయ, దోసకాయ, దొండకాయ ఇలాంటివి గూడా తినకూడదని చెప్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఒక్కవేళ మనకేమన్నా ప్రీవియస్‌లీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే మనం ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనం తింటుంటే మనకు తెలిసిపోతుందండి. ఇది పడుతుందా, పడట్లేదా అన్న విషయము. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి కానీ ఏది తినాలి, ఏది తినకూడదనేది. ఫ్రూట్స్‌లో మాత్రం ఒక పప్పాయ మాత్రమే తినకూడదండి. ఆల్‌మోస్ట్ అన్ని ఫ్రూట్స్ తినాలి. తింటే అది ఇంకా మన హెల్త్‌కి ఇంకా మంచిదండి ఫ్రూట్స్ తీసుకుంటే. జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. అప్పుడు మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వులు, బెల్లం, పల్లీలు ఇలాంటివి గూడా తినకూడదని చెప్తున్నారండి. దీనివల్ల వేడి అంటున్నారు గానీ, దీనివల్ల యూజ్ ఉందని మాత్రం ఆలోచిస్తలే. అది తినడం వల్ల ఏంటంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది గాబట్టి మనకి బ్లడ్ అనేది బాగా వస్తుంది. సో, దానివల్ల మెడిసిన్స్ కొంచెం తక్కువ యూజ్ చేసుకోవచ్చు. సో, నేను చాలా మంది విషయంలో ఇట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టడం చూసా. కాబట్టి మీరు అలా చేయకూడదండి. కావాలంటే మీకు తెలుస్తుంది మనం తింటుంటే ఏది బావుంటది, ఏది బాగోదనేది తెలుస్తుంది. వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నవాళ్ళు గూడా ఉంటది. అలాంటి టైంలో వాళ్ళకి ఇది తినాలి, అది తినాలి ఉండదు. కొంతమందికి తినాలని కూడా అనిపించదు. సో, అలాంటి టైంలో బలవంతం చేయకండి. చిన్నగా వాళ్ళే తింటారు. ఎందుకంటే అలాంటి టైంలో ఏమంటుందంటే ఫ్రస్ట్రేషన్ అనేది బాగుంటుంది. ఏం చేయలేని పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్‌ని బలవంతం చేయొద్దండి. ఫుడ్ పెట్టండింకా. ఫుడ్ బాగా పెట్టి, ఇంకా వాళ్ళకి లోపల బేబీ గ్రోత్ అయ్యేలాగా, ప్రెగ్నెన్సీ లేడీ మంచిగా అయ్యేలాగా చూడండి గానీ, రెస్ట్రిక్షన్స్ మాత్రం పెట్టకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ రేణుకా మీడియా.